హలో మై డియర్ అమ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నవ్య, నా హస్బెండ్ రాజేష్. మేము బెంగళూరులో ఉంటాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అండ్ కమింగ్ టు ద వీడియో, ఇది ఐ గెస్ డిసెంబర్లో వీడియో అనమాట. నాకు అసలు ఈ వీడియో ఉన్నది అన్న సంగతే గుర్తులేదు. సో ఇప్పుడు అంటే లైక్ గ్యాలరీ స్క్రోల్ చేస్తూ ఉంటే అందులో అక్కడక్కడ వీడియోస్ వచ్చాయి. అయ్యా, ఈ వీడియో ఎడిట్ చేయలేదు కదా అని గుర్తొచ్చి ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టినా. బన్నర్ఘట్ట జంగల్ సఫారీ ప్లస్ జూ అనమాట, అండ్ బటర్ఫ్లై పార్క్ కూడా, మూడు ఇందులోనే ఉంటాయి బన్నర్ఘట్ట జూలో. సో కమింగ్ టు ద వీడియో, ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం బన్నర్ఘట్ట. ఫస్ట్ జంగల్ సఫారీకి వెళ్తున్నాము. అండ్ మేము ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. మీకు కావాలంటే వెళ్ళాక కూడా దొరుకుతాయి, తీసుకోవచ్చు. మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. అండ్ మేము బస్ బుక్ చేసుకున్నాము అనమాట. నాన్ ఏసీ బస్సే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే లైక్ విండోకి గ్లాస్ ఉండదు, క్లియర్గా యానిమల్స్ చూడొచ్చు జంగల్ సఫారీలో. లేదు అంటే కనుక మీరు ఏసీది బుక్ చేసుకుంటే గ్లాస్ ప్లస్ గ్రిల్ ఉంటుంది. సో మీరు అంత క్లియర్గా యానిమల్స్ని చూడలేరు. సో ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాము. డైరెక్ట్ ఇప్పుడు బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మీరు కావాలంటే బ్యాగ్స్ బయట పెట్టి వెళ్ళొచ్చు. మేము వెళ్ళాక అక్కడ తిన్నాము అన్నట్లు, అంటే బటర్ఫ్లై పార్క్ కూడా. సో సఫారీ అయిపోగానే అక్కడ బటర్ఫ్లై పార్క్లో తినేసి ఇంకా జూకి వెళ్దాం అనుకొని వెళ్ళాము. ఇక్కడ వాటర్కి అంత ఆర్వో అది కూడా ఉంది, వెయిట్ చేయడానికి షెల్టర్ లాగా వేసి లైక్ ఇట్లా సీట్స్ అంతా పెట్టారు. సో అక్కడ కూడా కూర్చొని వెయిట్ చేయొచ్చు. మాకు అంత అక్కర్లేదన్నమాట, వెంటనే వెళ్ళిపోయాము. సో మేము వెళ్ళగానే వెళ్ళిపోయాము, అంత ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం రాలేదు. బస్సు అనమాట, మేము నాన్ ఏసీ బస్సే బుక్ చేసుకున్నాము. మేము టోటల్ వచ్చేసి సిక్స్ ఎల్డర్స్ ప్లస్ 4 కిడ్స్ అనమాట. సో ఇంక వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడికి ఫుడ్ క్యారీ చేసుకోవచ్చు. ఫుడ్ అంత మంచిగా ఏమి ఉండదు, లైక్ స్నాక్స్ లాగా జంక్ ఫుడ్ అంతా దొరుకుతుంది, కానీ మంచి రైస్ ఐటమ్స్ ఏం దొరకదు. సో మేము ఫుడ్ క్యారీ చేసుకున్నాం. వాటర్ అయితే బాగానే దొరుకుతున్నాయి. ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఈ డియర్స్ వచ్చినాయి. డియర్స్ అదిగోండి, సాంబార్ డీర్స్, నార్మల్ డీర్స్ ఇవి. లేదు, ఇవి సాంబార్ డీర్స్. ఇవి నార్మల్ డీర్స్ అనమాట. నార్మల్ డీర్స్, సాంబార్ డీర్స్ మిక్స్ అయి ఉన్నాయి. ఆ రోజు క్లైమేట్ భలే ఉంది, మంచిగా క్లౌడీగా, వాన పడట్లేదు అండ్ అటు ఎండ రావట్లేదు. చూసారా ఇక్కడ ఎలిఫెంట్ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ బేర్స్ ఉన్నాయి చూడండి, ఎంత లేజీగా ఉన్నాయో. ఒక్కటి కూడా యాక్టివ్గా లేదు, పడుకునే ఉన్నాయి అన్నీ. అది ఫేస్ కూడా చూపించట్లా. అండ్ ముందు ఇంకొకటి ఉంది, అది కొంచెం కనిపిస్తుంది, అదిగోండి. హియర్ కమ్స్ అవర్ టైగర్. ఇది భలే ఉంటుంది చూడండి. హలో, వెయిట్ భయ్యా, మొహం చూడు, నాని మొహం చూడు, మొహం చూపిస్తుంది చూడు, నాని మొహం చూపిస్తుంది చూడు. ఇక్కడ వాటిని వదిలేసి మనల్ని బంధిస్తారనమాట సఫారీలో. సో మనం కంప్లీట్లీ ఒక లైక్ గ్రిల్డ్ దాంట్లో ఉంటాము. అవి బయట తిరుగుతూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్నిటికీ వాళ్ళే ఫీడ్ చేస్తారు ఆల్రెడీ. అడవికి రారాజు, నీ వైఫ్ అక్కడ ఉన్నారు. చూడు చూడు ఇక్కడ. అక్కడ ఒక బేబీ ఉందా? ఇటు చూడు చూడు. బాబాయ్ లయన్ దగ్గర చూసారా రాజేష్ ఫన్ ఎంత చేశాడో. ఇవి యాక్టివ్గా ఉన్నాయి, చాలా యాక్టివ్గా ఉండబట్టి వాటిని
ఫెన్సింగ్ లోపల పెట్టారనమాట. తిరుగుతూనే ఉన్నాయి చూసారా, అస్సలు ఆగకుండా. అండ్ ముందు కూడా ఇంకొకటి ఉంటుంది, ఆరెంజ్ టైగర్, ఇది వైట్ టైగర్ అనమాట. మేము ముదుమలై జంగల్ సఫారీకి వెళ్ళాము. అక్కడికన్నా నేను ఇక్కడ చాలా సాటిస్ఫై అయ్యా. అన్నీ చూసాను ఆల్మోస్ట్. ఇక్కడ లైక్ ముదుమలైలో అన్ని ఎక్కువ యానిమల్స్ కనపడలేదు మాకు. ఇదిగో చూసారు ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాయో. వాటిని వదిలేస్తే ఎగబడతాయేమో మేబీ మనుషుల మీదకి. సో అందుకే వాటిని ఫెన్సింగ్ లోపలే ఉంచారు. అందుకే ఇంత ఫాస్ట్గా వాక్ చేస్తున్నాయో. ఆల్రెడీ వాటికి ఫుడ్ పెడతారంట, ఈవెన్ తో యాక్టివ్ ఉన్నాయి కదా. ఇది చూడండి, వైట్ టైగర్ ఎంత లేజీగా ఉంటుందో. హే బేబ్స్, ఏదో లోపల ఉన్నాం కాబట్టి అన్ని యానిమల్స్ని రాజేష్ ఇష్టం వచ్చినట్టు టీజ్ చేస్తున్నాడు. బయట వెళ్తే తెలుస్తుంది ఎట్లుంటుంది అని. సో ఇంకా మేము ఇప్పుడు బటర్ఫ్లై పార్క్ వచ్చేసాము. ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి కొంచెం అంతా చూసేసుకొని, ఇక్కడ అన్ని బటర్ఫ్లైస్ ఏం లేవు మేము ఎక్స్పెక్ట్ చేసినన్ని. కాకపోతే బటర్ఫ్లై లైఫ్ సైకిల్, లార్వా కూడా చూసాము, విచ్ ఈజ్ నోన్ యాజ్ క్యాటర్ పిల్లర్ అనమాట. క్యాటర్ పిల్లర్ చూసాము. సో ఇంక ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం బటర్ఫ్లై పార్క్ లోపలికి. మొత్తం ఐ గెస్ ఇదంతా హిల్ ఏరియా అనమాట. కొండలు పగలగొట్టి అంతా పార్క్ లాగా చేశారు ఇక్కడ. ఇదే బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్స్. ఇది 20 రూపీస్ ఏమో టికెట్ తీసుకున్నారు అనుకుంటా. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాము. అన్ని ఎక్కువ బటర్ఫ్లైస్ లేవు. మేము అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ ఇవి. నేను ఇంకా కొన్ని లాస్ట్లో యాడ్ చేస్తాను. వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇక్కడ ఏమంతా చూడడానికి లేదు. అండ్ నేను జూలో ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, లైక్ ఐ విల్ గివ్ ఏ మ్యూజిక్ అండ్ వదిలేస్తాను. అంటే ఎక్కడెక్కడ ఏ కలర్ బటర్ఫ్లైస్ తిరుగుతుంది అని చెప్పేసి అక్కడ బోర్డ్స్ ఇచ్చారు. కానీ నాట్ ఈవెన్ వన్ మేము ఆ కలర్ చూసింది లేదు. ఎక్కడో ఒక చోట 2 బటర్ఫ్లైస్ చూసాము, అక్కడ బోర్డ్ పెట్టిన కలర్స్. ఇక్కడ మధ్యలో ఫిషెస్ పెట్టారనమాట. వాటర్ చిన్న పాండ్ లాగా పెట్టి ఫిషెస్ పెట్టారు. అండ్ ఇదంతా లైక్ చాలా ఆల్మోస్ట్ ఎక్కువ అయితే నేను రోజ్ ప్లాంట్సే చూసాను. సో డిఫరెంట్ ప్లాంట్స్ అంతా పెట్టారు. ఇదిగోండి లార్వా క్యాటర్ పిల్లర్. లార్వా అక్కడ గోల్డ్ కలర్లో ఎంత బాగుంది కదా, నాకు భలే అనిపించింది అది చూసినప్పుడు. అండ్ అక్కడ నుంచి ఒక చిన్న హాల్ లాగా ఉంది. అక్కడంతా బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అండ్ పెద్ద పెద్ద బటర్ఫ్లైస్ అవి అంతా రియల్ అనమాట. అక్కడ ప్రొజెక్ట్ చేసినవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. యూ కెన్ సీ క్లియర్లీ బటర్ఫ్లైస్లో ఎన్ని స్పీషీస్ ఉన్నాయో ఐ గెస్ అన్నీ ఉన్నాయి ఇందులోనే. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి, భయంకరంగా కూడా ఉన్నాయి కొన్ని అయితే. పిల్లల్ని లైక్ కిడ్స్ ఉంటే తీసుకొని వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు యానిమల్స్ని చూసి. అండ్ ఇట్లా బటర్ఫ్లైస్ని చూసి కలర్స్ ఉన్నాయి కదా, సో చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఉంటే ఖచ్చితంగా తీసుకొనే వెళ్ళండి. చూడండి చాలా డిఫరెంట్ అవన్నీ రియల్వే, ప్లాస్టిక్ అట్లేం కాదు. రియల్ చనిపోయాక వాటిని అట్లా స్టోర్ చేసి పెట్టారు, లేకపోతే చంపేసి పెట్టారో నాకు తెలీదు. ఇదంతా బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అండ్ ఎన్ని స్పీషీస్ ఉన్నాయి, హనీ బీస్ గురించి అంతా ఉంది. మనకి ఉంది కదా చిన్నప్పుడు ఏ క్లాస్ అని ఐ రియలీ డోంట్ రిమెంబర్. బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అంతా ఉండింది, బట్ స్కూల్ డేస్లో ఉండింది బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అంతా. మీకు ఎవరికైనా గుర్తుంటే ఏ క్లాస్లో కమెంట్ చేసేయండి, ఏ క్లాస్లో ఉంది బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అని. ఎస్, ఎట్లా ఫామ్ అవుతుంది అదంతా క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసాక అంటే నెక్స్ట్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. ఇక్కడ ఇన్సెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇది స్కార్పియన్ అనుకుంటా, ఎస్ స్కార్పియనే. చూడండి ఎట్లున్నాయో, గ్రాస్ హోపర్, చాలా అంటే మెయిన్ బిగ్గెస్ట్ ఇన్సెక్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి మెల్పిడ్స్ అనుకుంటా, వెయిట్ చూద్దాము. యా, మెల్పిడ్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. యా, గోల్డెన్ ఆర్బ్ వీవర్ స్పైడర్లో వేరే స్పీషీస్ అన్నట్లు. లైక్ మనకి డాగ్స్లో బ్రీడ్స్ ఉంటాయి కదా, సో అట్లానే అనమాట. అంటే డిఫరెంట్ బ్రీడ్స్ డిఫరెంట్ స్పీషీస్ అట్లా అన్నిటిలో ఉంటాయి, ఈవెన్ ప్లాంట్స్లో కూడా. సో ఇంకా బయటికి వచ్చేసి పార్క్ ఉంది కదా, అక్కడ ఫుడ్ తింటున్నాము. ఇక తినేసి జూకి వెళ్ళాలి. జూలో అండ్ టికెట్ మళ్ళీ ఒక పర్సన్కి ఎంత పడిందో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మేము టికెట్ తీసుకున్నాక జూలోకి అంటే మేము ఎలక్ట్రిక్ వెహికల్కి తీసుకున్నాము. ఎలక్ట్రిక్ వెహికల్కి టికెట్ తీసుకున్నాక
ఇట్లా బ్యాండ్ ఇచ్చారు, అది హ్యాండ్కి పెట్టేసుకొని ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కామన్నమాట. ఇదేం పెద్ద జూ కాదు, మేము పెద్ద జూ అనుకొని ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నాము. నడుచుకొని వెళ్ళిపోవచ్చు, చిన్న జూనే. వైజాగ్లో ఉన్నంత పెద్ద జూ అయితే కాదు. వైజాగ్లో నడిచి నడిచి మాకు కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. ఇక స్టార్ట్ అయిపోయాము. ఐ గెస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు ఇంకా ఇట్లా సఫారీ వీడియోస్ కావాలంటే కమెంట్ చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ ద డే. మీట్ యూ ఆల్ వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్. బాయ్.